నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరైతే మాకున్న ప్రతి సమస్యకి కూడాను తాళపత్ర గ్రంథాల్లో నుండి వేద మంత్రాలు అయితే తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా మనం వచ్చేసి గృహం గురుగారు. చాలా మందికి డ్రీమ్ ఉంటూ ఉంటుంది. మాకు ఒక డ్రీమ్ హౌస్ ఉండాలి, మా ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని తప్పకుండా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు కనీసం ఒక గృహం కొనుక్కునేలాగా వీలయ్యేలాగా మీరు ఏమైనా మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. మాధవ వర్వమంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, అన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుని తలంబనం చూడనట్టియో శంభురాణి అంటూ పోతనామాచ్యుల వారు మన బెజవాడ కనకదుర్గమ్మను కీర్తించారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ వేల్పుటమ్మల మనంబల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ పోతనామాచ్యులు ఈ యొక్క వ్యాస భాగవతాన్ని, దేవీ భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగులో పోతన భాగవతం అంటారు. మరి అటువంటి ఆ జగజ్జనని కరుణతో అసలు ఆ తల్లి లాంటి తల్లి విశ్వమంతా వెతికినా దొరకదట. ఒక ఇల్లు ఎందుకు ఇవ్వదమ్మా మనకి? ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత షెల్టర్, ఫుడ్, ఈ రెండు మినిమం నెసెసిటీస్. అవును. క్లోతింగ్, బట్టలు కావాలా, తిండి కావాలా, ఒక ఇల్లు కావాలా. అవును. మరి అటువంటివి ఇప్పుడు మారిపోయినాయి అమ్మ ఈ కాలంలో. అప్పుడు ఏంటంటే తాటాకుల గుడిసెలో ఏదో ఒకటి వేసుకొని పాపం పెంకిటిల్లో ఒక కంటెంట్మెంట్ ఉండేది, సంతృప్తి అనేది ఉండేది. ఒక గురుదేవుల యొక్క గురుచరిత్రలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఒక దత్తాత్రేయ స్వామి వారికి పేద దంపతులు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళకి ఒక తుమ్మ చెట్టు ఉంటుంది వాళ్ళ దొడ్లో, తుమ్మ పాతు. ఈయనేమో వ్యాపారం చేసుకునేవారు, అంటే అడుక్కునేవాడు. అడుక్కునేదానికి వెళ్తూ బియ్యం దొరకని రోజుల్లో ఆ తుమ్మ గింజలు వండుకొని తినేవారు, కడుపు నింపుకునేవారు. అదే వాళ్ళకి పాపం ఫుడ్. అటువంటి వాళ్ళకి అయితే ధర్మబద్ధంగా వెళ్ళుంటే ఆ స్వామికి జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారికి వీళ్ళ దంపతుల పైన కరుణ కలుగుతుంది. వచ్చేస్తాడు, భిక్షాం దేహి అంటూ వచ్చేస్తాడు. ఆ ఊర్లో గాణగాపురంలో అందరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఈయనకి పిచ్చోడా, ఇంత కోటీశ్వరులు మేమందరం పెడతానంటే తిండి, ఈ అడుక్కునే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈయన దత్తాత్రేయుడే కృష్ణుడు. అందువలన అప్పుడు కూడా దుర్యోధనుడు పంచపక్ష పరమాన్నాలు, రత్నాలు, మాణిక్యాలు, ఫలాలు, స్వీట్లు అన్నీ పెడితే ఆయన అక్కడికి తినకుండా నిరుపేద అయినటువంటి విదురుడింటికి వెళ్తాడు. ఆ విదురుడు పోనే అరటిపండు పెడుతూ ఇలా స్వామిని కీర్తిస్తూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి పండేమో గుంజేమో కింద పడేసి తొక్క నోట్లో పెడతాడు. అయినా సరే కృష్ణుడు ఎంతో తన్మయత్వంతో తింటాడు. అటువంటి కరుణామూర్తి యొక్క కరుణ కలిగినటువంటి దంపతులకు ఏం జరిగిందో తెలుసా అమ్మ? అప్పుడు లోపలికి వెళ్తాడు. ఏమండి మా ఆయన గారు అడుక్కోవడానికి వెళ్ళారండి, బియ్యం వస్తే వండుతాను వండండి అంటే రెస్ట్ తీసుకుంటాడు. అలాగేనమ్మా మీ ఆయన వచ్చేదాకా ఉంటానంటాడు. ఆయన ఉన్న తర్వాత వాళ్ళ హస్బెండ్ వస్తాడు. ఆయన ఆ రోజు ఎవరో బియ్యం కూడా ఇరు, ఖాళీకి వచ్చాడు. పాపం ఆ తుమ్మపాద నుంచి తుమ్మ గింజలు కోసుకొని వండి గురుగారికి భోజనాలు పెడతారు, వాళ్ళు తింటారు. గురుగారు కొంచెంసేపు వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఆ తుమ్మపాద పీకేసి దాన్ని ఇలా మొక్కల మొక్కల కింద పడేసి వెళ్ళిపోతారు. ఈ భార్య ఏమంటుంది, చూడవయా నీ గురువు అంటున్నావు, మనం ఎప్పుడైనా మనకి ఎవరో బియ్యం ముష్టి వేయనప్పుడు ఈ తుమ్మపాదు, ఈ తుమ్మ గింజలు ఉపయోగపడేది తిండికి. దానికి మనం అన్నం పెట్టి పిలిచి అంతా చేస్తే మీ గురువు మనకు ఆధారం, ఉన్న ఒక్క ఆధారం కూడా తీసి అవతల పడేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఈయన గురువు అంటున్నావు ఏమిటి నువ్వు అంటే, లేదు లేదు మా గురువుగారు చేసిన మంచి మాకు మన మంచిగా చేస్తారంటాడు ఈయన భక్తుడు, వాళ్ళ భర్త. వెళ్ళి ఆ పాదు మళ్ళీ వెయ్యి అంటుంది. అప్పుడు అతను పాదు వేద్దామని గుణపంతో ఇలా తవ్వగానే ఖంగమని శబ్దం వస్తుంది. ఎంత నిధి దొరుకుతుంది, అపార కోటీశ్వర్లు అయిపోయారు. అంటే ఈ మంత్రం చదివితే ఈ యొక్క ఇల్లు
కట్టుకోవాలనుకున్నారు కదా, ఉమ్, తిండికి ఆ రోజుల్లో తుమ్మగింజలు చాలు. అవును. ఇప్పుడు ఇప్పుడు ఎవరు తింటున్నారమ్మా, ఎసలు బియ్యం అవన్నీ ఉండేవి. ఇప్పుడు అంతా కూడా కర్నూలు రైస్, అదే. తర్వాత పులావ్ రైస్, ఇలాగా మంచి పాలిష్డ్ రైస్లు కావాలి. అవును, మీరు చెప్పిన కథలో నీతి అయితే గురుగారు ఎలాగా అంటే గురువుని నమ్ముకున్నందుకు వాళ్ళకి ఎలాగ అయిందో మిమ్మల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందనే చెప్తున్నారు. తప్పకుండా మనం గురువు అంటే నన్ను నమ్మని కాదు, దత్తాత్రేయ స్వామి వారిని అదే గురుగారు. నమ్మమని, గురువు అంటే కృష్ణుడిని నమ్మమని. ఈ మంత్రమే కృష్ణుడి స్వరూపం కాబట్టి ఈ మంత్రాన్ని నమ్మమని, మనం ఈ మంత్రాన్ని ఇస్తున్నాం కాబట్టి మనల్ని కూడా కొంచెం నమ్మమని. అయితే ఇప్పుడు ఏం జరుగుద్దంటే, అప్పుడు తిండి ఎంతో కొంత దొరికితే చాలే ఏదో ఒకటి అని, పిజ్జాలు బర్గర్లు అంటే ఇప్పుడు అది అంటున్నారు. అలాగే ఇల్లు కూడా ఇది వరకు తాటాకిళ్ళు ఏవో పెంకుటిల్లులు ఉంటే సరిపోను, 5 బెడ్రూమ్ విల్లా, తర్వాత విల్లాస్ కావాలా, అపార్ట్మెంట్స్ మంచిగా. మరి నేను చెప్పే మంత్రం ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, మీరు ఈ మంత్రాన్ని చేయండి, నీతా అంబానీ ముంబైలో ఉన్న 27వ అంతస్తులో ఉన్న ఫెసిలిటీస్తో కూడినటువంటి గృహం మీకు రాకపోతే నన్ను అడగండి. అంటే అంత నమ్మకం ఉండాలి మంత్రం మీద. అవును. ఏ చిన్న చిన్న ఇళ్ళ కోసం, చిన్న చిన్న దీనికోసం మనము, అమ్మవారు ఏమని చెప్పారు, లేరు నీ వంటి వారలి ధారణి తలంబనం చూడన్నట్టు యో శంభురాణి. అమ్మా ఎంత ఎతికినా సరే నీలాంటి తల్లి ఉండదు, అడిగినోడికి ఇచ్చుడే ఎముక లేని చెయ్యి. కర్ణుడు ఎవరమ్మా, కర్ణుడు ఇలాగా అన్ని దానాలు ఇచ్చేస్తాడంటారు కదా, మరి కర్ణుడికి ఆఫ్టర్ ఆల్ ఒక సహస్ర కవచుడు దంభోద్భవుడు అనేటటువంటి రాక్షసుడు అతను పూర్వజన్మలో. ఆయనే అంత దాన ధర్మాలు చేస్తే ఒక తల్లి బిడ్డకి ఇవ్వదా చెప్పు? అంత కరుణ తల్లికి ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో నియమనిష్టలు పాటించాలి. ఏమిటవి? కఠిన బ్రహ్మచర్యం, 21 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 41 రోజులు. ఏకభుక్తం, ఒక పూటే భోజనం. హవిస్ తినాలి. హవిస్ అంటే ఏ పేలాల పిండో, మైదా పిండో, గోధుమ పిండో. ఒక పూట గురుగా, ఒక పూట రైస్ తింటే సరిపోతుంది. రెండో పూట రైస్ ఏదో కొంచెం తినాలి, ఈ ఎం పిండి ఇదంతా పేలాల పిండి ఇవన్నీ. అంతేగాని రైస్ ఎంత తింటే, మా భీమానంద భారతి ఎంత తింటాడు అనుకోండి, అంత రైస్ మధ్యాహ్నం తిన్నంతగా సాయంత్రం తినకూడదు, కొంచెం తినాలి. ఆ విధంగా ఎక్కడైతే ఈ యొక్క తిండి విషయంలో కొంచెం నైవేద్యం చిన్న బెల్లం ముక్క పెడితే చాలు, సరిపోతుంది. ఓ పెద్ద పెద్ద పాయసాలు, దద్దోజనాలు ఇవన్నీ చేసేన అవసరం లేదు. చిన్న పాయసం ముక్క పెట్టి నేల మీద నిద్రించి ఈ మంత్ర జపాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఆల్రెడీ మన వీడియోలు చూసిన వాళ్ళు అన్నీ పసుపు బట్టలే, అన్నీ కొనుక్కొని ఆల్రెడీ పెట్టుకుంటారు కాబట్టి దండం మీద, మరి దానితో జపం చేసేసి చక్కగా ఈ యొక్క మంత్రాన్ని చేసుకుని ఆ మంత్రోచ్చారణ అయిన తర్వాత ఆ దండం మీద ఆ యొక్క చీరను వేసేసుకుంటే సరిపోతుంది. ఆ మంత్రం చెప్తున్నానమ్మా, ఇల్లు కావాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఏమాం కుమారస్తరుణ ఆవత్సో జగతా సహ ఏమాం పరిశ్రుత కుంభ ఆదద్నః కలశైరఘు. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. ఏమాం కుమారస్తరుణ ఆవత్సో జగతా సహ ఏమాం పరిశ్రుత కుంభ ఆదద్నః కలశైరఘు. ఈ మంత్రాన్ని కనుక మనము రోజుకు 108 సార్లు చేసినట్లయితే వీళ్ళకి తప్పకుండా గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశం వస్తుంది. కొత్త ఇల్లు వీళ్ళకి రావడం తథ్యమమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనకి నూతన గృహ ప్రాప్తి కోసం అయితే గురుగారు మంత్ర జపాన్ని తెలియజేశారు. సో నిత్యం గురుగారు చెప్పినట్లు ఈ నియమాలు పాటిస్తూ 108 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపంలా చేసుకుంటే తప్పకుండా మీకు అనుకున్న గృహం అయితే కనుక లభిస్తుంది. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.